وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ 83వ సూర అల్ ముతఫిఫీన్. కొలతలు తూనికల్లో మోసం చేసేవారు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. కొలతలు తూనికల్లో తగ్గించి ఇచ్చేవారు నాశనమౌదురుగాక. వారు ప్రజల నుండి కొలిచి తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ వారికి కొలిచిగాని తూకం వేసిగాని ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు. ఏమిటి, తాము మరణానంతరం తిరిగి లేపబడతామన్న ఆలోచన వారికి బొత్తిగా లేదా? ఒక మహాదినాన ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభువు ముందు నిలబడతారు. ముమ్మాటికి వారు అనుకునేది నిజం కాదు. నిశ్చయంగా పాపాత్ముల కర్మల చిట్టా సిజ్జీనులో ఉంది. సిజ్జీను అంటే ఏమిటో నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. ధిక్కరించే వారికి ఆ రోజు మూడటం ఖాయం. వారు ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవారు. బరిదిగించిన పాపాత్ముడు మాత్రమే దాన్ని ధిక్కరిస్తాడు. వాడికి మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలే కదా అని అంటాడు. అది కాదు. అసలు విషయం ఏమిటంటే వారి దురాగతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. కాదు. ఆ రోజు వారు తమ ప్రభువును చూడకుండా ఉండే విధంగా చాటున ఉంచబడతారు. ఆ పైన వారు తప్పకుండా నరకంలోకి త్రోయబడతారు. ఇంతకాలంగా మీరు త్రోసిపుచ్చుతూ వచ్చిన వాస్తవం ఇదే అని అప్పుడు వారితో అనబడుతుంది. ఎన్నటికీ కాదు. నిశ్చయంగా పుణ్యాత్ముల కర్మల చిట్టా ఇల్లియీన్లో ఉంది. ఇల్లియీన్ గురించి నీకేం తెలుసు? అదొక లిఖితపూర్వక గ్రంథం. సామీప్యం పొందినవారు దైవదూతలు దాన్ని కనిపెట్టుకుని ఉంటారు. నిశ్చయంగా పుణ్యాత్ములు స్వర్గ సుఖాలలో ఉంటారు. దర్జాగా ఆసనాలపై కూర్చుని పరిసరాలను వీక్షిస్తూ ఉంటారు. వారి ముఖాలపై ఉట్టిపడే సుఖ సౌఖ్యాల కళను నువ్వు ఇట్టే గుర్తుపడతావు. సీలు వేయబడిన స్వచ్ఛమైన మధువు వారికి త్రాపించబడుతుంది. పైగా అది కస్తూరితో కూడుకున్న ముద్ర. మరి పోటీ పడేవారు ఈ విషయంలో పోటీ పడాలి. అందులో తస్నీం కలిసి ఉంటుంది. అదొక సెలయేరు. సామీప్యం పొందిన సజ్జనులు ఆ విశిష్ట పానీయాన్ని సేవిస్తారు. అపరాధులు విశ్వాసుల స్థితిపై చులకనగా నవ్వేవారు. వారి దగ్గర నుండి వెళుతున్నప్పుడు పరస్పరం కన్నుగీటి మరీ సైగలు చేసేవారు. తమ వారి వద్దకు తిరిగి వెళ్ళినప్పుడు కూడా విశ్వాసులను గురించి వేళాకోళం చేస్తూనే వెళ్లేవారు. వారిని విశ్వాసులను చూసినప్పుడల్లా నిశ్చయంగా వీళ్లు పెడదారి పట్టారా అని అనేవారు. ఇంతకీ వాళ్లు వారిపై కావలివాళ్లుగా చేసి పంపబడలేదు కదా. మరి ఈరోజు విశ్వాసులు అవిశ్వాసుల స్థితిపై నవ్వుతారు. ఎత్తైన ఆసనాలపై కూర్చుని చూస్తూ ఉంటారు. ఈ అవిశ్వాసులు తాము చేసుకున్న దానికి పూర్తి ప్రతిఫలం పొందారు కదా.